వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే గౌరవనీయుల జిల్లా కలెక్టర్ గారికి, శివశంకర్ సార్ గారికి, అలాగే ఈ జైల్ సూపరింటెండెంట్ గారికి, హాస్పిటల్ మేడం గారికి, మిగతా పెద్దలందరికీ గుడ్ మార్నింగ్. సో గత 5 years బ్యాక్ ఈ గాంధీ జయంతి వేడుకల్లో అప్పుడు ఈ జిల్లా ఇక్కడ మీరు ఉన్నారంటే ఫర్నిచర్ మీరు చేస్తారు, అలాగే ఇంకా మిగతా యాక్టివిటీస్ వర్క్ కూడా మీరు చేస్తారు. వొకేషనల్ స్ట్రీమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ ట్రైనింగ్ ఉంది. తర్వాత చాలా మంది బయట అనుకుంటున్నారు సార్ ఇక్కడ లైఫ్ ఇన్వెస్ట్మెంట్కి అతను శిక్ష పడినప్పుడు వాళ్ళ అమ్మాయి ఎడ్యుకేషన్ ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ మా పిఎల్ సురేష్ సాయం ఉన్నారు. వారు మాకు అర్జీలో జరుగుతుంది, వాళ్ళ ఫాదర్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్ పడింది, వాళ్ళ అమ్మాయికి ఎడ్యుకేషన్ బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చేయమని మాకు జిల్లా న్యాయస్థానం ఈ పోలీస్ బ్యాండ్ వాళ్ళ గురించి చాలా ఆర్టికల్ ప్లస్ ఇక్కడ ప్రోగ్రామ్స్ చేసాం. అలాగే వీళ్ళు చాలా మంది పాటలు పాడారు. ఒక అతను ఉన్నారు, ఇంటికి కూడా చేస్తారు, మన అతను ఉన్నాడు లేదు. సో వెళ్ళిపోయాడు బయటికి. ఓకే, చాలా చక్కగా చేసేవాడు. అలాగే డిసిప్లిన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు, గౌరవం లేని వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ శరీర ఆవేశంలో చేసిన తప్పులతో ఆ 10 minutes బాడీకి కంట్రోల్ చేయలేక నేరం చేసి ఉంటారు. ఆ నేరం రుజువైనప్పుడు మీరు ఇలా ఆశ్రమం పొందాల్సి వస్తుంది. కాబట్టి మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. మీరు బయట ప్రపంచం మీకు తెలిసే ఉంటుంది, చాలా భయంకరమైన స్థితిలో ఉంది. ముఖ్యంగా సెల్ ఫోన్, ఒక మనిషికి చెడిపోవాలంటే సెల్ ఫోన్ చాలు. అలా సెల్ ఫోనే చేస్తుంది. అలాంటి వెపన్ నుంచి మీరు సురక్షితంగా బయట ఉన్నారు.